జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇది మేడారం సమ్మక్క సారలమ్మ కొలువైన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎన్నో ఏండ్ల చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ చెట్ల మూలికలు సేకరించి అనేక జబ్బులకు వైద్యం చేసే కోయదొరలు, కొండదొరలుగా పిలువబడేవారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు సమ్మక్క సారలమ్మలు కొలువైన గద్దెల వద్ద కొండస్వామి అనే కొండమామ ఉన్నాడు. ఆయన ఎన్నో ప్రాంతాల్లోని ప్రజలకు చెట్ల మూలికలతో వైద్యం చేస్తున్నాడని తెలిసిందే. ఆయన ఎటువంటి మొండి జబ్బులకైనా, సంతానం లేని వారికైనా, భూత పిశాచాలున్నా పోయినా, ధనం తిరిగి రాకున్నా, అనుకున్న పనులు కాకపోయినా, ఉద్యోగం రాకున్నా చెట్ల మూలికలతో వైద్యం చేస్తాడు అంటున్నారు. ఆ కొండస్వామి ఇప్పుడు మేడారంలోనే ఉన్నాడు. మనం కూడా మేడారంలోనే ఉన్నాం కాబట్టి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మవారు ఇక్కడ మేడారంలో ఉండబట్టి 26 ఏండ్లు మేడారం వచ్చి. నా పేరు స్వామి. మరి అందరూ కూడా, ఎందుకంటే మా తాతలు పెట్టిన పేరు కూడా ఒకటి ఉన్నది, సమ్మయ్య స్వామి అని. మరి అనుకున్నది ఏంటంటే, ఈ తాయితల ప్రత్యేకంగా ఏముందంటే, మేడారము అమ్మవారి దగ్గరికి వస్తే ఈ సమ్మక్క సారలమ్మ పేరు చెబితేనే పొయ్యదొరలు ఉంటారు. వాళ్ళు ఇచ్చేది కరెక్ట్ అవుతుంది. ఇంటికి ఒంటికి విన్నవా, సంతానం లేని వాళ్ళు, పిల్లల గురించి కానీ, భార్య భర్తలు లేని వాళ్ళు కానీ, అలాంటి కొద్దిగా దెబ్బలు గట్ట కావాలన్నా అతకమంటే అతకాలి, ఇచ్చకపోమని ఇచ్చకపోవాలి. భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఇంట్లో కానీ ఒంట్లో కానీ ఎలాంటి సమస్యల వల్ల కానీ, వాళ్ళది ఉద్యోగ సమస్యల రీతి కానీ, ప్రేమ రీతి కానీ, అంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లాలు కూడా చేస్తాడు పోయే రాజులంటే. అది మేడారం అభిమానంతో అమ్మ దగ్గరికి వచ్చేది. ఆ సమ్మక్క సారక్క పేరు చెప్పి ప్రతి ఒక్క చెట్టు 361 చెట్టు మా దగ్గర ఉంటుంది. ఇల్లేడుగు నల్ల వాయిలు కానీ, రాగంస పరమస కానీ, ఎదురు చెట్టు వదిలేక కానీ, తిప్పతీగ కానీ, విన్నవా, రాగంస కానీ, పరమస కానీ, అనుకున్న పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మరి ఆ తర్వాత కూడా కొన్ని చెట్లు అనుకున్న విధానాలకి, సంతానము, విధానం అన్ని ప్రతి దానికి కూడా మా దగ్గర ఒకటి లేదని కాదు, కరెక్ట్ ఇస్తాడు. సమ్మయ్య దొర కరెక్ట్ ఇస్తాడు, కరెక్ట్ చేస్తాడు. జయబలం ఏది ఇచ్చినా కూడా తల్లి పేరు చెబితే మాత్రం మీకు ఎలాంటి పని కావాలన్నా విజయబలం చేస్తాడు. ఇప్పుడు మీరు ఎప్పటికీ ఇప్పుడు ఈ మేడారం ఈ ఏరియాలో ఉంటారు, ఇక్కడనే ఉంటారు? ఇక్కడనే పోదు, నేను ఇక్కడనే కాదు, నల్లమల్ల అడవుల దాకా పోతుంటాం, సిరిసిల్ల పోతుంటా, కాశీ, కన్యాకుమారి, బెంగళూరు, మైసూరు, ఎక్కడ శ్యామణేశ్వరి, కేరళ కూడా, మయముత్తు, పాలగాడు, ఈరోడు పెద్ద పెద్ద దేశాలు వెళ్తుంటాం. ఒకవేళ మిమ్మల్ని కలవాలంటే స్వామి మేడారం గడ్డ మీద ఫలానా టైం చెప్తా, టైంలో ఉంటాను నేను ఎప్పటికీ. అమ్మవారి జాతర ఎప్పుడు ఉంటా, ఎప్పుడు ఉంటా, ప్రతి దాంట్లో ఎప్పటికైనా వచ్చిన 360 రోజులు మేడారం వల్లే పోయి అమ్మవారిని తెలుస్తాడు. కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా? కాంటాక్ట్ నెంబర్ వచ్చేది ఉన్నది ఇప్పుడు, ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ నెంబర్. ఎప్పుడు ఎవరే గానీ, అలాంటి వాళ్ళు గానీ 4 రోజులు పోయినా, 10 రోజులు పోయినా, వారం పోయినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తా. వచ్చా మేడారం మొత్తం దింపాల. ఇప్పుడు మీరు అన్ని రకాల జబ్బులు కానీ, అన్ని రకాల సమస్యల మీద మీరు పరిష్కరించడానికి లీలావతి గాని, గానావతి గాని, ఇల్లు గురించి గాని చెప్పానుగా, వాస్తు గురించి గాని, పిల్లల గురించి గాని, ఉద్యోగ సమస్యలు గాని, వ్యాపార సమస్యలు గాని, ఇతర రాష్ట్రాలకు పోవాలన్న సమస్యలు గాని, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కరెక్ట్ చేస్తా, కరెక్ట్ ఇస్తా, కరెక్ట్ గా అనుకున్నది బరాబరి చేస్తా. ఒకటి నమ్మకం, నేను నమ్మకం లేకపోతే ఇది కాదు. నాన్న ఈ స్వామి కరెక్ట్ చేస్తాడా చేయడా, ఈ డాక్టర్ దగ్గర పోయినా, ఆ డాక్టర్ దగ్గర పోయినా, వీళ్ళందరూ చేయని పనులు ఈయన చేస్తాడనేది కాదు. మన ఆత్మలో ఉండాలి. మన ఆత్మలో ఒక్కడే ఉన్నాడు, శివుడు, పరమశివుడు. ఆయన పేరు చెప్పి గట్ట కరెక్ట్ అవుతుంది. ఓం నమ శివాయ. ఆ పరమేశ్వరుడు తెలుసు. కరెక్ట్ గా అయిన దగ్గరికి పోతే, కరెక్ట్ అయిన దగ్గరికి పోతేనే కరెక్ట్ పని చేసి పెడతాడు. కరెక్ట్ వ్యక్తి దగ్గరికి పో, కరెక్ట్ పని చేసి పెడతాడు. ఆ భగవంతుడు కూడా అడిగిన శాస్త్రంగా ఉండాలి. ఓం నమ శివాయ మేము చేస్తే కరెక్ట్ ఉండదు. ఓం నమ గురువు మీరే అన్నాక మీకన్నా గురువులు మాకెంత పెద్ద గురువులు, మా తాతలు, మా ముత్తాతల నుంచి, మా నాన్న నుంచే, వేరేదేం లేదు. ఎక్కడికి పోయినా మా తాతల నుంచే విద్య, వెనకటి నుంచి ఉన్నది. 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఏం చేసాడు. పొయ్యాల బాల అమ్మవారు కట్టు, జంపాల కట్టు అమ్మవారు, జై కట్టు, జై కొండ దేవత.